పేచీలని వదిలేసి రేపటి కోసం సిద్ధపడాల్సినటువంటి బాధ్యత ప్రతి జనసేన కార్యకర్త మీద ఉంది. జనసేన నాయకుడి మీద ఖచ్చితంగా ఎన్నో ఏళ్ల నుంచి ఆశ పెట్టుకున్నారు, నో డౌట్. కానీ ఇప్పుడు సంధి సమయం. ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తు, రెండో పక్కన తెలుగుదేశంతో పొత్తు. సీట్లు 175 చోట్ల పోటీ చేయలేరు. క్రిందటిసారి పోటీ చేసిన 136 చోట్ల కూడా ఈ దఫా పోటీ చేయలేరు. 15 వస్తుందా, 25 వస్తుందా, 40 వస్తుందా, 50 వస్తుందా అనేది తేల్చే పనిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముందు పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి సందర్భంలో కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సిన నియోజకవర్గ లీడర్లు. నియోజకవర్గ నాయకులు తెలుగుదేశంతో ఎట్లా తగువ పడాలని ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్న రేపు పొద్దున ప్రయోజనం ఉండదు. నెంబర్ 1, ఒకటి త్యాగానికి సిద్ధం కావాలి. నెంబర్ 2, వచ్చినప్పుడు అవతలవాడని కలుపుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పటి నుంచినే అవతలతో రేపో మెయింటైన్ చేయాలి. సీటు వాళ్ళకు వస్తే వాళ్ళకి, మనకొస్తే మనకి అన్నటువంటి రూట్లోకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. సేమ్ టైం ఈ లోపుగానే ప్రతి ఇంటి గడప కార్యకర్తతో కలిసి తొక్కాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జికి ఉంది. ఎందుకంటే మన గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగ్ ఉంది కదా, సమయము లేదు మిత్రమా, ఇంటింటి గడప తొక్కకపోతే రేపొద్దున నువ్వు చెప్పిన ఆ గడపకి చేరడం కష్టం. గ్రహించాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుడి మీద ఉంది.